కుడి ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయ వందనాలు. దేవుడు అధికంగా దీవించినాక ప్రియులారా, మనం కీర్తనలు 147 అధ్యాయం నుండి ఒక వాక్యం చదివి ప్రియులారా వాక్యం ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం. 147 కీర్తనలు 147 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయడం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయడ ఒప్పిదము. అంటే ప్రియులారా, మన దేవుడు నిత్యం ఆరాధనకి యోగుడు, సుధలకు పాత్రుడు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు ప్రియులారా చేస్తున్నాం. కాబట్టి మనం దేవుడు ప్రియులారా ఆరాధనకు నిత్యం యోగుడు అనమాట, అర్హుడు అనమాట. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుడ మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుడ ఉచితం. కాబట్టి ప్రభువును ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న వారిని బట్టి కూడా మనం దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని ఆరాధించుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత అనమాట. ఇప్పుడు మన జీవం గల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యం ఆరాధన యోగుడు. ఎందుకంటే కలువరి సిలువలో ప్రియులారా మన కొరకు, నా కొరకు, మీ కొరకు, మానవులందరి కొరకు ప్రాణం పెట్టారు. అందరూ నిత్య జీవనం పొందాలి, అందరి పాపక్షమాపణ పొందాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవద్దు అని ప్రియులారా మనం జీవం గల దేవుడు కోరుతున్నాం అన్నమాట. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం, అందరూ ప్రేమిస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరిని కూడా ప్రేమిస్తున్నాం అన్నమాట. కాబట్టి దేవుడు కోరుతున్నది ఎవరు కూడా ప్రియులారా నాశనం అయిపోవద్దు, ఎవరు కూడా ఆత్మీయంగా చనిపోవద్దు. కాబట్టి ప్రియులారా దానికి తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని మనకి ఇచ్చామన్నమాట. ఎవరైతే కుమారునికి క్రీస్తు కొరకు ఎవరైతే హృదయం తెరస్తారో, హృదయంలో చోటిస్తారో వారు నాశనం అయిపోలేదన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. మీరు నాశనం అయిపోలేదు. క్రీస్తుకు మీ హృదయంలో చోటించిన ప్రియులారా మీరు నాశనం అయిపోలేదన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో మనం చూడవచ్చు. అద్వితీయ కుమారుని జీవగల దేవుడు ఇచ్చామన్నమాట, నిత్య జీవనం పొందుకోవడానికి కోరు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన మీరు నాశనమైపోలేదు, నాశనమైపోలేదు ప్రియులారా. కొందరు చెప్తారేమో నాశనమైపోతారు, కానీ యేసునామములో మీరు నాశనమైపోలేదు. జీవగల దేవుడు క్రీస్తు కొరకు హృదయం ఇచ్చిన, క్రీస్తు కొరకు సమర్పించిన మీరు ప్రియులారా నాశనం అయిపోకుండా జీవగల దేవుడు, శక్తిగల జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు, తప్పకుండా కాపాడుతారు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతారు. బైబిల్లో రాయబడింది, మన తలవెంట్రుకలందరూ కూడా జీవగల దేవుడు మీ తలవెంట్రుకలందరూ లెక్కపెట్టి ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు తెలియకుండా, దేవుడు ఎరగకుండా ఏమీ జరిగేది ఏది లేదనమాట. కాబట్టి ఇప్పుడు మీరు కొన్ని అనుభవంలో వెళుతున్నారు, శ్రమ అనుభవంలో, అది కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చిన కాబట్టి జరుగుతారు, లేదంటే అది కూడా జరగలేదు. కాబట్టి కొన్నిసారి మనల్ని జీవగల దేవుడు శ్రమ అనుభవంలో నడిపిస్తారు. శ్రమలో ప్రియులారా మనం వెళుతున్నప్పుడు మన దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రెసెన్స్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క తాకదల, దేవుని యొక్క స్వస్థపరిచే శక్తి ప్రియులారా మనం అధికంగా అనుభవించుకోవచ్చు. ఇప్పుడు మనం అధికంగా ప్రభువును అనుభవించినప్పుడు మనం అధికంగా కృతజ్ఞత కలిగిన వారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. అధికంగా ప్రభువును ప్రేమించే వారుగా, స్తుతించే వారుగా మార్చబడతారు. ఇప్పుడు మనం చూడవచ్చు, దానియేలు ఇంత ఘోరమైన సమస్యలో వెళ్ళారు. దానియేలు జీవంగల దేవుని కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు నమ్మకంగా నిలబడిన వ్యక్తి. ఇప్పుడు ఆయనప్పుడు కూడా కొందరు కుట్రలు చేసుకొని సింహం తనం ఉన్న ఆ గుహలోనికి సింహాన్ని పంపించారు చంపడానికి కూడా. కానీ జీవంగల దేవుడు, దానియేలు జీవంగల దేవుని ఆరాధించాం, సేవించాం, జీవగల దేవునితో ప్రార్థన చేశాం. జీవగల దేవుడు దానియేలు ప్రార్థన ఆలగించి దానియేలు ఒక కాపుదల కొరకు బలమైన దూతలను పంపి దేవుడు అద్భుతంగా కాపాడే ఆ దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నటువంటి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు శద్రక్ మేషక్ అబేదలో వారిని కూడా అగ్నిలో పడేసి నాశనం చేయాలని అనుకున్నాము, వారు అలా చేస్తారు. కానీ జీవగల దేవుడు అగ్ని జ్వాలల కళ్ళలు కలిగిన పరిశుద్ధులైన జీవగల దేవుడు
దిగివచ్చి ప్రియులారా అద్భుతంగా దేవుడు తన భక్తులను తన బిడ్డలను కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. అదే దేవుడు మనల్ని కూడా తప్పకుండా కాపాడుతారు. జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా మనను కాపాడుతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం జీవగల దేవుని ప్రియులారా స్తుతిస్తాం. కాబట్టి ఇప్పుడు దాకా తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా మనను అద్భుతంగా కాపాడిన దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం, మనం ఆరాధిస్తాం. కాబట్టి ప్రియులారా మనం చూసిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాము. సమాధులను తిరగలేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చాము. ఒకటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనములు ప్రభు చెప్పాం, నా మాటలు ఎవరైతే శ్రద్ధగా విని వాక్యానికి చోటిస్తారో, కాబట్టి యేసుక్రీస్తు మాటకు మనం చోటించినట్లయితే యేసుక్రీస్తుకు చోటిచ్చినట్టు అనమాట. ఒకటి ఎవరైతే క్రీస్తుకు చోటిస్తారో, యేసే మాటలకు చోటిస్తారో వారు కాపాడబడదు. వరదలు గాని, తుఫాన్ గాని, గాలి గాని, రకరకాల సమస్యలు మీ జీవితంలోనికి వచ్చినా గానీ మీరు నాశనం అయిపోలేదన్నమాట. 100% గ్యారంటీ అనమాట. జీవగల దేవుని యొక్క మాటకు చోటిచ్చిన నీవు నాశనం అయిపోలేదు. చూడండి మత్తయి సువార్తలో ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనంలో స్పష్టంగా ప్రియులారా ప్రభు చెప్పిన మాట ఒకసారి ప్రియులారా చదువుతున్నా. 24వ వచనం, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. ఇప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క స్వరమైన విలువ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేస్తాను. జీవగల దేవుడు తన మాటలు యాకోబు ఇశ్రాయేలు అనమాట. కాబట్టి మనం కూడా నూతన ఇశ్రాయేలు అనమాట. వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన మనం పుట్టాం. మనకు జీవగల దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి స్తోత్రం. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అని రాయబడింది. ఇప్పుడు దేవుని ఒక స్వరం యాకోబు డైరెక్ట్ విన్నామన్నమాట. ఇశ్రాయేల్ విన్నాం. కాబట్టి మనం కూడా నూతన ఇశ్రాయేలుగా ఉన్న వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనకు కూడా దేవుడు గొప్ప ధన్యత ఇచ్చామన్నమాట. దేవుని ఒక స్వరం వినే కృపా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీకు ఆ కృపా దేవుడు ఇచ్చినటువంటి స్తోత్రం, ఆ ధన్యత ఇచ్చినటువంటి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థమైనది దేవుడు మనల్ని అందగా ప్రేమిస్తున్నామన్నమాట. దేవుడు మనతో మాట్లాడుతున్నామంటే, దేవుడు తన స్వరం వినిపించి సకల సత్యములో మనం నడిపిస్తున్నామంటే దేవుని ప్రేమ అన్నమాట. దేవుడు తన ప్రేమ మాటల ద్వారా, క్రియల ద్వారా మనతో వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. నీవంటే నాకు ఇష్టమని, మీరంటే నాకు ఇష్టమని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునికి మీరంటే చాలా ఇష్టం, యేసేకు మీరంటే చాలా ఇష్టం. స్తోత్రం. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మనం కూడా యేసుక్రీస్తును ప్రేమించాలి. కృపాదేవుడు అనుగ్రహించినాక పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించమని కూడా యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పించారు. అది మాత్రం కాకుండా దేవుని ప్రేమతో నింపబడి నీవు నిన్ను ప్రేమించాలి. దేవుని ప్రేమతో నింపబడి దేవుని ప్రేమించాలి, నువ్వు నిన్ను ప్రేమించాలి. ఎందుకంటే నిన్ను ఎవరు సృష్టించాం, ఎవరు నిర్మించాం, ఎవరు కలిగేసాం, ఎవరు ప్రాణం ఇచ్చాం, ఎవరు బ్రతికిచ్చాం, మర్చిపోవడానికి వీల్లేదు. జీవగల దేవుడు అనమాట. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించిన కాబట్టి ఈ సృష్టిను గుర్చు తప్పు పట్టవద్దు అనమాట. మనం మనల్ని చూసుకొని మనల్ని తప్పు పట్టవద్దు. నేను అందం లేదని, నేను యుక్త లేదని, లేదంటే లావు లేదని, లేదంటే ధనవంతుడు కాదని, ఇంకా మనలో ఉన్న రకరకాల కొదువులు చూసుకొని మనల్ని ప్రేమించకుండా నీవు ఉండవద్దు అనమాట. నిన్ను నువ్వు ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథం అది నేర్పిస్తుంది. నిన్ను నువ్వు దీవిస్తున్నామంటే, ప్రేమిస్తున్నామంటే దేవుడిని గణపరిచినట్టు అనమాట. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించాలి కాబట్టి మనం దేవుని స్తుతించాలి. దేవా నాకు నన్ను అద్భుతంగా, దేవా నాకు నన్ను సృష్టించిన దేవా మీకు వందనాలు చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంత అద్భుతంగా ప్రియులారా మనల్ని సృష్టించాలి. ఇప్పుడు దాన్ని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతించాలి. దేవా స్తోత్రం చెప్పాలి. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మట్టి శరీరంలో మట్టి దేవుడు తీసుకొని దేవుడు
తన చేతితో తయారు చేసుకొని దానిలో జీవపు శాస్త్రం ఉదయమన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఆ వంశంలో మనం కూడా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు మనం ఇంకొక వంశంలోనికి దేవుడు తీసుకుని వచ్చామన్నమాట. అంటే మొదటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే మట్టి ద్వారా దేవుడు తయారు చేసి దేవుడు నిర్మించాడు. కానీ కడపటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కడపటి ఆదాం. ఆమేన్. ప్రియులారా యేసుక్రీస్తు గురించి బైబిల్ మనం చూసినట్లయితే ఆత్మ అంటే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనకు సూపర్ న్యాచురల్ కూడా దేవుడు మనకు బ్రతుకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా ఆనందించాలి, ఎంతగా మనం జీవగల దేవుని ప్రియులారా మనం స్తుతించేవారు ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి, అదేవిధంగా మనం స్తుతించాలి. కాబట్టి తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవిని అనుగ్రహించినట్టు, పాపశ్రవణ అనుగ్రహించినట్టు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జీవితం మనకు అనుగ్రహించినావు. కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధమైన దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన జీవితం మనకు పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమైనమాట. ఎందుకంటే పరిశుద్ధం దేవుడే వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు అలాగ బ్రతుకుతారు ప్రియులారా? ఎవరు పరిశుద్ధంగా బ్రతుకుతారు? ఎవరికి సాధ్యం పరిశుద్ధంగా బ్రతకడానికి? పరిశుద్ధుడైన జీవగల దేవుని చేత పుట్టిన వారికి అది సాధ్యం. పరిశుద్ధుడైన జీవగల దేవుని ఒక వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం జన్మించే. కాబట్టి మీకు పరిశుద్ధంగా ఈ కాలంలో పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధ దేవునితో కలిసి దేవుని కృపను బట్టి పరిశుద్ధంగా బ్రతకడం మీకు సాధ్యమన్నమాట. అందరికీ అది సాధ్యం కాదు. చాలా మంది కోరుతున్నారు పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని సంతోషపెట్టాలని కోరి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. కొంత మట్టుకు వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫెయిల్ అయిపోతున్నారు, పాపం స్వభావాన్ని బట్టి, సిన్ఫుల్ నేచర్ బట్టి. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీకు పరిశుద్ధ దేవుడు మేలు ఉన్నా కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నా కాబట్టి, పరిశుద్ధైన క్రీస్తు మేలు ఉన్నా కాబట్టి మీకు ఈ తరములో పరిశుద్ధంగా బ్రతకడానికి సాధ్యమన్నమాట. సాధ్యమన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ కొరకు నిలబడదాం. దేవుడు కృప అధికంగా అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమించాలి, నిన్ను నువ్వు ప్రేమించాలి. పరిశుద్ధాత్మ నింపబడిన నువ్వు నిన్ను ప్రేమించాలి. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమిస్తున్నామా? నీకు వ్యతిరేకంగా శాప మాటలు పలుకుతున్నామా? అలాగే పలుకోవద్దనమాట. దేవుడు నీకు అనుగ్రహించిన అవకాశాలు నీవు అనుభవించినాక అది అవసరం ఆపర్చునిటీ వాడుకోవాలి. ఇప్పుడు వేరే వారికి ఇస్తున్నామంటే నువ్వు నన్ను తృణీకరించినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు సమయం ఇచ్చాము, దేవుడు మనకు కృప ఇచ్చాము, దేవుడు మనకు అవకాశాలు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ అవకాశం ఆపర్చునిటీ నమ్మకంగా మనం వాడుకోవాలి. ఆమేన్. నమ్మకంగా ప్రియులారా మనం వాడుకోవాలి. అలాగే నమ్మకంగా వాడుతున్న వారు గొప్ప స్థాయికి జీవగల దేవుడు నడిపిస్తారు. అందుకొరకు చిన్న విషయంలో ప్రియులారా నమ్మకంగా లేని వారి జీవితాలు మనం చూడొచ్చు. వారు ఉన్న చోట్లోనే ఉండడానికి అవకాశం ఉంది, లేదా ఇంకా దిగజారిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం చిన్న దానిలో ప్రియులారా మనం ఫెయిత్ కూడా చూపాలి. దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ మన దేవుని చిత్తం కొరకు వాడుకోవాలి. కొందరున్నారు దేవుడు ఇచ్చిన అవకాశాలు వాడకుండా ఇంకా ప్రార్థన చేసుకొని బ్రతుకుతారు. దేవా నాకు మంచి ఆపర్చునిటీ ఇంకా దయచము, ప్రభా నన్ను ఇంకా దీవించము అని చెప్పి దుఃఖం, నిరాశ, బాధతో బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు మనకు మంచి రోజు అనుగ్రహించాడు, మంచి ఆపర్చునిటీ దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనం వాడుకోవాలి, ప్రియులారా వాడుకోవాలి. హల్లెలూయా. దేవుడి జ్ఞానాన్ని బట్టి. కాబట్టి దానికి జ్ఞానం అవసరం అన్నమాట. జ్ఞానం లేని వారు దేవుడు సమయం సద్వినియోగం చేయలేదు. మరి అందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మనం జ్ఞానం లేని వారికి ఉండవద్దు, జ్ఞానం కలిగిన వారిగా బ్రతకాలి. జ్ఞానం దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఈ సమయం ఎలాగ వాడుకోవాలని ఆ జ్ఞానం మనకు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు ఇచ్చిన సమయం మనం మనం వాడుతున్నాము. దేవుడు ఇచ్చిన సమయం అదే మన జీవితం అనమాట. ఆ సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇంకా మనం సమయం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ ఇచ్చేస్తాడు. ఇది మనం వాడుకోవాలి. ఇప్పుడు మనం వాడుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం బుద్ధి తెచ్చుకొని వాడుకోవాలి. దేవజ్ఞానాన్ని బట్టి అది వాడుకోవాలి. ప్రాక్టికల్ అలాంటి ఉన్నవారు బాధపడలేదు, ఏది ప్రభు నాకు అవకాశం ఇవ్వలేదని. చాలా మంది ఉన్నారు
దేవుడు మంచి ఆపర్చునిటీ ఇస్తారు, అది వాడుకోకుండా ఇంకా ఒక రోజు ఏం చెప్తారు, అనేకలకు మంచి అవకాశాలు, అనేకలకు మంచి ఆపర్చునిటీ జీవంగా దేవుడు అనుగ్రహించు, నాకు మాత్రం ఇవ్వలేదని ఒక రోజు చెప్తారని. తర్వాత ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ రోజు దేవుడు ఇచ్చిన మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం, ఇది మనం పోగొట్టుకోవద్దు అనమాట. పోగొట్టుకోవద్దు. బుద్ధి లేని వారు ఇది పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ దేవజ్ఞానం పొందిన వారు ఏం చేస్తారు, వారు అది వాడద్దు అనమాట. అది వాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా గొప్ప స్థాయికు జీవగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్నది మనం నమ్మకంగా మనం వాడుకోవాలి. నమ్మకంగా ఇప్పుడున్న దానిలో మనం నమ్మకం లేదు అంటే ఇంకా గొప్ప స్థాయికి ఎలాగే జీవగల దేవుడు నడిపిస్తారు. ఇది ఒక ప్రశ్న అన్నమాట. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ రోజు ఈ సమయం మనం అది నమ్మకంగా వాడలేని వ్యక్తులు ఎలాగ ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి చాలా మంది మనం చూసినట్లయితే అనేక సాకులు చెప్తారు. నాకు భయం ఉంది అని, నాకు సామర్థ్యం లేదని, నేను ఒంటరిగా ఉన్నామని, రకరకాల విషయాలు చెప్తారు. అంటే వారు ప్రియులారా క్రిస్తువును చూడడం లేదు, దేవుని చూడడం లేదు అనమాట. దేవుని స్వరాన్ని ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు, కానీ వారు పరిస్థితులకు ఇంపార్టెంట్ ఇస్తారు. పరిస్థితులు ఇప్పుడు బైబిల్లో రాయబడింది, ప్రసంగి గ్రంథంలో రాయబడింది, ఎవరైతే గాలిని చూసుకొని ఉన్నారో వారు విత్తనాలు, మేఘాలు గాని గాలి గాని చూసుకొని ఉన్నవారు విత్తనాలు వేయలేదన్నమాట. విత్తనాలు వేయలేదంటే కోత కూడా లేదు. కాబట్టి గాలి గాని అంటే పరిస్థితులు మనం చూసుకొని ఉంటే ప్రియులారా విత్తనాలు వేయడం కష్టమే. అవకాశం ఆపర్చునిటీ వాడడం సాధ్యం కాదు. పేతురు ప్రియులారా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ఒక పిలుపు ఉంది. యేసుక్రీస్తు సముద్రం మీదే నడిచి వచ్చినప్పుడు ప్రభు అని వారు అర్థం చేసుకున్న తర్వాత పేతురు అయిపోయి, నేను కూడా నడిచి మీ దగ్గరికి రావడానికి సెలవు ఇవ్వమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, నువ్వు రా అని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాట విని పేతురు నడిచినప్పుడు నీళ్ళలో మునిగిపోలేదు, చక్కగా నడిచారు. కానీ ఎప్పుడైతే అలలు గాని పరిస్థితులు గాని పేతురు చూసి భయపడినప్పుడు మునగడం ప్రారంభించామన్నమాట. తర్వాత వెంటనే ప్రభు ఒక సహాయం అడిగా, ప్రభు నన్ను రక్షించుము, నాకు సహాయం దయచేము. వెంటనే ప్రభు రక్షించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు మన రక్షకుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం విశ్వాసంతో అడుగు వేయడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. మనం విశ్వాసంతో స్టెప్ వేయాలి. విశ్వాసంతో ముందుకు నడవడం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకునే అనుభవం మనకు చాలా అవసరం. అన్నీ తెలుసు అని చెప్పుకొని ఏమీ చేయకుండా ఉండే ఎట్లా స్తోత్రం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నేర్పించు. కాబట్టి మనం నేర్చుకున్న విషయాలు మన ప్రాక్టికల్ జీవితంలో అమలు చేయాలి. అమలు చేసినప్పుడు కొన్నిసారి పడిపోతాము, కానీ ప్రభువు లేపుతాడు. కొన్ని పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే సముద్రం మీద నీరు మీద నడిచారు. ప్రభు ఒక మాటను బట్టి మంచిది, కానీ పరిస్థితి చూసినప్పుడు భయపడినప్పుడు మునుగడం ప్రారంభించాం. ఆయన కానీ ప్రభు చెయ్యి వదలలేదనమాట. ప్రభు గట్టిగా పట్టుకున్నాం, ప్రభు రక్షించాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, పేతురు గొప్ప అపోస్తలుగా దేవుడు సంఘం జీవంగా దేవుని సేవకుడు గట్టిగా గొప్పగా దేవుడు వాడుకున్నాం. పేతురు తిరస్కరించాం యేసుక్రీస్తును. 3 సారి యేసుక్రీస్తును తెలియలేదని కూడా ఒప్పుడుగా చెప్పిన వ్యక్తి. ఆయన కూడా ప్రభు తన పాపాలు, నువ్వు పాపం చేసాము కాబట్టి ఇంకా నేను వాడలేదని పక్క పెట్టలేదు. తిరిగి మరలా అడిగామన్నమాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? తిరిగి లేచిన యేసుక్రీస్తు అడిగాము. పేతురుతో మాట్లాడి కాబట్టి మాట్లాడి సరి చేశామన్నమాట. 3 సారి ఒప్పింప చేశామన్నమాట. అంటే దానికి అర్థం ఏంటిది? యేసుక్రీస్తు మన ప్రేమ కోరుతున్నామన్నమాట. మనమేమో యేసుక్రీస్తు ప్రేమ కోరుతున్నాం, మంచిది. యేసుక్రీస్తు ప్రేమ మనం కోరుతున్నాం, మంచిది. ప్రభువా నీ ప్రేమ వ్యక్తపరచుము, నన్ను ప్రేమించుము. కాబట్టి మనల్ని ప్రాణం బట్టి ప్రేమించాం. పరిశుద్ధాత్మ వలన మనతో వచ్చి నివాస చేసుకొని మన అన్నదను బలపరిచి తన ప్రేమ ఇంకా వ్యక్తపరుస్తున్నాం. ప్రతిరోజు తన ప్రేమ వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం కూడా ప్రభువును ప్రేమించాలి. సిమోన, నీవు
నన్ను వీటన్నిటికంటే ఎక్కువ నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అన్నిటికంటే ఎక్కువ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు 3 సారి అడిగామన్నమాట. 3 సారి తిరస్కరించి మాట్లాడే ప్రభు కొరకు ప్రాణ పెడదామని చెప్పిన పేతురు అన్నమాట ఒకప్పుడు. కానీ శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సొంత శక్తి వలన ప్రాణ భయాన్ని ఓవర్కమ్ చేయలేదన్నమాట. ప్రాణ భయాన్ని ప్రియులరా సొంత శక్తి, సొంత జ్ఞానం, సొంత బుద్ధి వలన దాన్ని ఓవర్కమ్ చేయలే. పేతురు ఫెయిల్ అయిపోయాం. కానీ ప్రియులరా మనం చూడవచ్చు, అదే పేతురు ప్రియులరా మనం చూడవచ్చు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మరణం దగ్గర వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు గురించి ధైర్యంతో మాట్లాడేమన్నమాట. లేదు, ధైర్యంతో మాట్లాడే. కాబట్టి ప్రియులారా మనం సొంత శక్తి మాత్రం మనం జయంతో బ్రతకడానికి మనకు సరిపోలేదు. సొంత బుద్ధి, సొంత జ్ఞానం సరిపోలేదు. కాబట్టి దానికి మించిన దైవజ్ఞానం మనకు అవసరం. కాబట్టి 3 విధంగా ప్రియుల బైబిల్లో మన జ్ఞానం గురించి చూడవచ్చు. యాకోబు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. అంటే సాతానిచ్చే జ్ఞానం గురించి రాయబడింది, మనిషి జ్ఞానం గురించి రాయబడింది, ఇంకా లోక జ్ఞానం గురించి బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, ఇంకా దైవ జ్ఞానం గురించి రాయబడింది. కాబట్టి మనకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరం, దైవ జ్ఞానం మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి దైవ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? బైబిల్ మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయములో ప్రియులారా మనం చూడవచ్చు 6వ దినములో దేవుని యొక్క మాట నుండి దేవుని యొక్క జ్ఞానం వస్తాయి అన్నమాట. ఇంకా మనం ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానం, యేసుక్రీస్తు జ్ఞానం అనమాట, దైవ జ్ఞానం, గోడ్స్ విస్డమ్ అని 1 కొరింథీయులు 1వ అధ్యాయము 30-31వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులు దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించినాక చూడ, జ్ఞానం లేని వారి గురించి పరిశుద్ధ గ్రంథం రాయబడింది. జ్ఞానం, దైవ జ్ఞానం లేని వారు హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో ప్రియులారా చూడవచ్చు. జ్ఞానం లేకుండా ప్రజలు నాశనం అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు చోటిచ్చిన వ్యక్తులు నాశనం అయిపోలేదు, క్రీస్తు మాటకు చోటిచ్చిన వారు నాశనం అయిపోలేదు, క్రీస్తు మాటకు లోబడి బ్రతున్న వారు నాశనం అయిపోలేదు. కానీ దేవజ్ఞానం లేని వారు నాశనం అవుతాయని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ఎవరైతే సాతాన్ స్వరానికి ఎవరైతే లోబడతారో వారు కూడా నాశనం అయిపోతాయని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనం కొందరు జీవితం బ్రతుకు బాగుపడలేదు అంటే చాలా కంప్లైంట్ చెప్తారేమో. నా డాడీ మంచి లేదని, నా తల్లి మంచి లేదని, నా తమ్ముడు మంచి లేదని, నా బ్రదర్ సిస్టర్ వారు వీరు, పాస్టర్ ఇంకా రకరకాల వ్యక్తుల గురించి చెప్తారేమో. ఆఖరికి తన గురించి చెప్తారేమో, నేను కూడా మంచి లేదు కాబట్టి నేను మంచి లేదని. ఒకటి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవజ్ఞానం పొందిన వారు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన వారిని దేవుడు కడతాడన్నమాట. దేవుడు కట్టే దేవుడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం కీర్తనలు 147 అధ్యాయంలో చూడొచ్చు. యెరూషలేమును జీవగల దేవుడు కడతాడు, కాబట్టి సంఘాన్ని జీవగల దేవుడు కడతాడు. దేవజ్ఞానం దేవుడు అనుగ్రహించి, వాక్య ప్రదర్శ అనుగ్రహించి, పరిశుద్ధాత్మ అభిషేకం నింపి దేవుడు కడతాడు. దేవుడు కట్టినప్పుడు జీవగల దేవునితో మనం కోఆపరేట్ చేయాలి. మన సొంత బుద్ధి, సొంత జ్ఞానం వాడుకొని ప్రభు నుండి దూరంగా ఉండే ప్రియులారా మనం ఏమీ సాధించలే. కాబట్టి ప్రభు పిలుపు పొందిన ప్రియులారా మనం ప్రభువులో ఆధారపడి ముందుకే కొనసాగించాలి. కానీ పరిస్థితుల్లో ఒత్తిడిలో మన ప్రయాణం ఆగిపోవద్దు. పరిస్థితుల్లో ఒత్తిడిలో ప్రియులారా యేసుక్రీస్తుతో కలిసి ఉన్న మనం ప్రయాణం ఆగిపోవద్దు అనమాట. పరిస్థితుల్లో ఒత్తిడిలో ప్రియులారా యేసుక్రీస్తుతో ఉన్న ప్రయాణం ఆగిపోతున్నామంటే దానికి అర్థం యేసుక్రీస్తు కాదు, దానికంటే పరిస్థితులను నన్ను పరిపాలన చేస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు కాదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు మనల్ని పరిపాలన చేయాలి. యేసుక్రీస్తు మన ఆత్మ ప్రాణం శరీరాన్ని పరిపాలన చేయడాక అదే నా కోరిక, మనం అందరూ కోరిక. ఆమేన్. దేవుడు ఆ కోరిక మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు మన ఆత్మ ప్రాణాన్ని పరిపాలన చేసినప్పుడు పరిస్థితులు, ఒత్తిడులు ప్రియులారా మనల్ని ఆపలే. మనుషులు ఒక నెగిటివ్ మాటలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపలే. ఆమేన్. మనుషుల ద్వారా పలుకుతున్న శాప మాటలు మన ముందుకు వెళ్లకుండా ఆపలే. దారిద్ర్యం మనల్ని ఆపలే, ముందుకు వెళ్లకుండా ఆపలేదన్నమాట. హల్లెలూయా. ఏది కూడా మనల్ని ఆపలే. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తు మన ఆత్మను
ప్రాణం శరీరాన్ని యేసులో ప్రభావం చేయనాక, హోలీ స్పిరిట్ మనను అభిషేకించినాక, దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని ప్రభావం చేయనాక, దేవుని యొక్క వాక్యం మన ఆత్మ ప్రాణ శరీరాన్ని ప్రభావం చేస్తున్నప్పుడు పరిస్థితుల ఒత్తిడిలో బంధించబడిన స్థాయిలో ఉండలేదన్నమాట. పరిస్థితులకు ఒత్తిడిలో బంధించబడిన స్థాయిలో ఉన్నామంటే జీవగల దేవుని యొక్క మాటలు మన ఆత్మ ప్రాణ శరీరాన్ని పూర్తిగా పరిపాలన చేయడం లేదన్నమాట. కానీ క్రీస్తు మనల్ని పరిపాలన చేయాలి, రాజులకు రాజుగా, జీవాధిపతిగా క్రీస్తు ప్రియుల మనను పరిపాలన చేయనాక, జీవగల దేవుడు మనను పరిపాలన చేయనాక, యేసు క్రీస్తు రారాజు, ఆ క్రీస్తు మన ఆత్మ ప్రాణ శరీరాన్ని పరిపాలన చేయనాక, అలాగా పరిపాలన ఉన్నప్పుడు వారు నాశనం అయిపోలేదు. కాబట్టి ప్రభువు చెప్పిన మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బెండ మీద తన ఇల్లు కట్టుకోనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసేను, వరదలు వచ్చాను, గాలి విస్తరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బెండ మీద వేయబడిన కనుక అది పడలేదన్నమాట, పడిపోలేదు. వెళ్ళి కురిసిన బెండ మీద, పునాది మీదే దేవుడు మనను స్థిరపరిచినట్టు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కడుతున్నట్టు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం పడిపోలేదు, మనం నాశనం అయిపోలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా వరద లేదని ప్రభు చెప్పలేదు, గాలి తుఫాన్ అన్నీ వస్తుంది. కాబట్టి అప్పుడే తెలిసిపోతే ఎంత మనం నిజంగా మనం ఇసుక మీద మన ఇల్లు కట్టామా, క్రీస్తుని బెండ మీద మన ఇల్లు కట్టామా అని ఈ గాలి తుఫాను శోధనలు శ్రమలు వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది, నిజం అప్పుడు బయటపడుతుంది. కాబట్టి మన అబ్రహాం జీవితంలో మనం చూడవచ్చు, అబ్రహాము జీవంగా దేవుని యొక్క వాక్యం గట్టే పట్టుకున్నా, దేవుని గట్టే పట్టుకున్నా, అంతే. సోదర తన కుమారుని కంటే అందరికంటే ఎక్కువ ప్రియులారా మనం చూసిన అబ్రహాము జీవంగా దేవుని గట్టే పట్టుకున్నాం, అంతే. హృదయంలో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాముఖ్యత జీవంగా దేవునికి అనుగ్రహించాను. కాబట్టి అబ్రహాము శోధన వచ్చినప్పుడు, టెస్ట్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోలేదు. దానికి అర్థమైనది, ఎవరైతే దేవుని వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వలేదో వారి శోధన వచ్చినప్పుడు వారి ఓడిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఎవరైతే జీవవాక్యం గట్టిగా పట్టుకున్న వ్యక్తులు మాత్రం ఓడిపోలేదన్నమాట. అందుకొరికి 1 యోహాను 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు, అపోస్తలుడైన యోహాను చెప్తున్నానమాట, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారు. దుష్టుని తంత్రాలు ప్రియులారా మనం జయించాలి అంటే దేవుని వాక్యం గట్టిగా పట్టుకోవాలి, క్రీస్తుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వేరే షార్ట్కట్ లేదనమాట, వేరే షార్ట్కట్ లేదు. బట్ క్రీస్తుకు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, వాక్యానికి మన చోటు ఇవ్వాలి. అలాంటి ఉన్నవారు శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దాన్ని జయించుకొని వారు ముందుకు వెళ్తారు. మిగిలిన వారు పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పడిపోయిన గుండెలో ప్రియులారా మనం ఉండవద్దు, మనం జయించేవారుగా మనం ఉండాలి. జయించేవారుగా మనం ఉండాలి అంటే జీవంగా దేవుని యొక్క మాటలు గట్టిగా మనం పట్టుకోవాలి. సోదరం కొందరు పరిస్థితులను గట్టిగా పట్టుకున్న పరిస్థితులు ఉన్నారని, ఆమె పరిస్థితులు కాదు, ప్రభువా మీ మాటలు నన్ను ప్రభావం చేయనాక, నా ఆత్మ ప్రాణ శరీరం మీరు ప్రభావం చేయనాక, పరిస్థితులు కాదు. కాబట్టి పరిస్థితులకు ఒత్తిడి నుండి బయటపడాలి అంటే దేవుని ప్రేమ మనల్ని ప్రభావం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేయాలి, వాక్యం మనల్ని యేసే మాటలు మనల్ని ప్రభావం చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు మనం ప్రభావం చేసిన ప్రభావం అనుగ్రహించినాక, హల్లెలూయా. యేసుక్రీస్తు మాటలు నిరంతరం మన ఆత్మను, మన ప్రాణాన్ని, మన శరీరాన్ని ప్రభావం చేయనాక అప్పుడేమవుతుంది, మన బలవంతులుగా బ్రతుకుతుంది. బలహీనత ఉండవచ్చు కానీ బలవంతులుగా దేవుడు మారుస్తాడు. నన్ను బలపరచువానందు నేను సమస్తం చేయగలను. కాబట్టి మన దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే కీర్తనలు 147 అధ్యాయము 5వ వచనం, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, దేవునికి స్తోత్రంగా, ఆయన జ్ఞానమునకు మిది లేదు. వాడు ప్రభు గొప్పవాడు, అధిక శక్తి కలిగిన దేవుడు మనల్ని అందరిని కూడా అధికంగా బలపరుస్తున్నాక. ఇప్పుడు నా శోధనలు సమస్య ఏదైనప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకొని, దాన్ని జయించుకొని ప్రతి కృపా దేవుడు మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా దేవుడు మనను జయంతో, సంతోషంతో, సమాధానం అనుభవించుకొని, నెమ్మది అనుభవించుకొని, దేవుని కాపుదల అనుభవించుకొని, జయంతో ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రదైనట్టు మన గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు మన ప్రభు, గొప్ప దేవుడు ప్రియులారా మనకు అధికమైన కృప మనకందరికీ అనుగ్రహించినాక వాక్యందరి దేవుడు మనం దీవించినాక ప్రియులారా మన ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ఆరాధన, స్తోత్రాలు, వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలు బట్టి వందనాలు తండ్రి.
అధిక శక్తి కలిగిన గొప్ప దేవ ఆరాధన, మహాశక్తి కలిగిన మా దేవ మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఈ రోజు అద్భుతంగా కాపాడినటువంటి సుధీస్తున్నాం. ఇంకా కూడా ప్రియ ప్రతి ఒక్క బిడ్డలను ప్రభావ కాపాడము తండ్రి. దేవా మీ జ్ఞానంతో నింపబోతాం. మీ జ్ఞానం మాకు అవసరం దేవా. దేవ జ్ఞానం లేని వాడు నాశనం అయిపోతున్నారు. దేవుని యొక్క మాటలకు చోటు ఇవ్వలేని వ్యక్తులు నాశనం అయిపోతున్నారు. మేము సాధనకు స్వరం లేని ప్రవర్తన వారు నాశనం అయిపోతున్నాం. కానీ ప్రభావ మేము అలా ఉండవద్దు ప్రభావ. మీ జ్ఞానం దయచేయము దేవా. మీ స్వరం విని సాధన అందరాలు చేర్చుకొని ప్రతి కృపా తండ్రి మాకు తండ్రి దయచేయము తండ్రి. వాక్యానికి చోటు జీవవాక్యం గట్టిగా పట్టుకొని తండ్రి జీవం పొందుకొని అన్నదినం దేవా ప్రతి సమస్యలను దేవా ఓవర్కమ్ చేసుకొని ప్రభా ప్రతి కృపా తండ్రి మాకందరకు ఏసయ దయచేయము. పరిస్థితులకు ఒత్తిడి నుండి విడిపించదండి. మనుషులకు నెగిటివ్ మాటల నుండి, సేవ మాటల నుండి విడిపించము తండ్రి. ప్రభా మీరు ఏసయ మా ప్రభువు ఎల్లప్పుడూ మమ్మల్ని పరిపాలించమని ప్రార్థన చేస్తున్నాము. మా ఆత్మ బలపరచు, ప్రాణం శరీరాన్ని బలపరచు. పుడి వచ్చిన ఈ మీటింగ్ లో పాల్గొంది అందరిని బట్టి స్తోత్రం తండ్రి. అందరిని అధికంగా బలపరచు, ఆత్మ బలపరచు ప్రభు, ప్రాణాన్ని బలపరచుందండి, శరీరాన్ని బలపరచుందండి. వారి అవసరాలు ప్రభు మీరు ఎరిగిన దేవుడు సహాయం చేయమొద్దండి, కాపాడమొద్దండి. దేవా గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. ఆమె దేవా నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయని చెప్పినట్టు ప్రభా మీలో నమ్ముతున్న ప్రతి ఒక్కరి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగిన నమ్మినలైతే మహిమ చూస్తారని చెప్పిన మా దేవా మీకు వందనాలు. గొప్ప మహిమ, గొప్ప కార్యాలు దేవా చూసే తండ్రి. దేవా మీరు దయచేసినట్టు వందనాలు తండ్రి. మీకు ఆరాధన తండ్రి. ఆమె దేవా స్తోత్ర యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయడం మంచిది. అవును తండ్రి. ప్రభు మీరు చేస్తున్న మేలు బట్టి మేమందరం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు మీరు చేస్తున్న మేలు బట్టి ఆరాధన తండ్రి. పాపాలు క్షమించినవాడు, నిత్య జీవనం అనుగ్రహించినవాడు, మేమందరిగా మార్చినవాటి, ఆత్మ సంబంధాన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించినట్టు స్తోత్రాలు దేవా. మీ మరణం పునరుద్ధానం ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి ఆరాధన. ఏసమిని పొందిన గాయముల చేత మార్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు ఆరాధన తండ్రి. శాపాల నుండి విడిపించిన దేవా మీకు ఆరాధన తండ్రి. బంధకాల నుండి విడిపించిన మా విమోచకుడు నేసి మీకు ఆరాధన తండ్రి. చేస్తున్న ప్రతి మేలుని బట్టి దేవా మేమందరం స్తుతిస్తున్నాం. మహిమ గణత నీకే వహిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమతండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉంటున్నాక. ఆమేన్ ఆమేన్.